2 నెలలకొకసారి బెంగళూరు నుంచి మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పాలని, దాన్ని నిజం చేయాలనే ఆలోచనకు కాలం చెల్లదని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, సూపర్ 6 విఫలమైందని అనడానికి జగన్ వద్ద ఒక్క ఆధారమైనా ఉందా అని మంత్రి నిలదీశారు. సూపర్ 6 పై మాట్లాడే అర్హత జగన్ కు లేదని కందుల దుర్గేష్ విమర్శించారు. ఎలా చెప్పగలుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు నెలకో 2 నెలలకో తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి బెంగళూరు నుంచి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసినటువంటి కొన్ని విషయాలు, అర్ధసత్యాలు వీటిని పట్టుకుని ప్రచారం చేయడం తప్పితే సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఆయన దగ్గర తగినంత సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయనకుందో దానికి కాలం చెల్లిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మటం లేదు దాన్ని. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే సూపర్ 6లో వారు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లోనే 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి సందర్భం. 100% అమలు చేసి తీరుతాం. ఇవాళ మీరు పదే పదే ఈ మాటలు మాట్లాడడం వల్ల, లేకపోతే మీరు ఏ రోజు కూడా ఒక రైతు కష్టపడుతుంటే, ఒక వర్షమో తుఫానో మరో డిజాస్టర్ వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతు ఆరుగాలు శ్రమించేటువంటి రైతు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా మీరు వాళ్ళ కళ్ళల్లోకి దిగి, లేకపోతే ఆ పొలం లోపలికి దిగి, చేలోకి దిగి ఎప్పుడో చూసారా మీరు? రైతు కష్టపడతా ఉంటే, రైతు ఎక్కడ నానా బాధలు పడుతుంటే గట్టు మీద హ్యాపీగా నిలబడి మీరు అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసి ఆ పైనుంచి చూసి వెళ్ళిపోయినటువంటి మీకు రైతుల కడగండ్లు కూడా తెలియదు మీకు. ఇవాళ మీరు వచ్చి ఏమి చేయలేదు అనేటువంటి మాట, సూపర్ 6 ఏం సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్పడానికి మీకు అర్హత లేదు అనేటువంటి మాట మేము స్పష్టంగా